వివరాలు. శ్రీ కె నారాయణ స్వామి గారు డిప్యూటీ సెక్రటరీ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మసీదులలో తయారు చేస్తున్న మసీదులు మొత్తానికి కూడా రిపేర్స్, కమ్యూనిటీకి హాల్స్ అన్నిటి కూడా తన వద్ద చేస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా ఒకసారి सब मुसलमान भाई लोग जो लोग यहाँ पे इफ्तार करने पे आए हैं, सब लोगों को रमजान त्योहार के लिए सब लोगों को मुबारक कहते हैं। ऐसे ही हमारे सरकार ने आपको बहुत आगे लेने के लिए हमारे मुख्यमंत्री जगनमोहन रेड्डी सर भी बहुत अच्छे तरह के काम कर रहे हैं। और एक बार आप सब लोगों को और आपके फैमिली सब लोगों को अल्लाह का ब्लेसिंग्स होना चाहिए। मैं मानती सब लोगों से आपका और एक बार रमजान का त्यौहार के लिए शुभकामनाएं। మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గవర్నమెంట్ తరఫున మైనారిటీ సోదరులకు ఇతరుల సందర్భంగా విచ్చేస్తున్న మంత్రివర్గులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. వీళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో ఒక నెల రోజులుగా ఈ రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఉంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు రోజు 4 సార్లు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో చేస్తున్న మైనారిటీ సోదరులకు అల్లాహ్ దయ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెనకాలే ఈ మానవీయ కోణం ఎవరిలో ఉందో అలాంటి వాళ్ళని కూడా ఇంత మంచి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం ఫౌండేషన్ స్లోగన్ మెయిన్ ఏంటంటే మనమైతే ఒక్కడికే వేయగలం, కానీ అందరం కలిస్తే ముందడుగు వేయగలం అన్న ఒక స్లోగన్, గ్రేట్ స్లోగన్ అది ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ స్లోగన్. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన చెప్పినట్టుగా మనం ఫౌండేషన్ స్థాపకుడు అయినటువంటి యుగంధర్ గారు వారి టీం చెప్పినట్టుగా ఒక్కళ్ళకే అయితే స్ట్రెంత్ ఉండదు, 5 వేళ్ళు కలిపితేనే కొడితే దానికి బలం వస్తుంది. కాబట్టి అందరం కలిసి పనిచేయాలి. ఈ మానవ సమాజాన్ని ఒక మంచి సమాజంగా మార్చడానికి మీలాంటి వాళ్ళంతా కూడా కృషి చేయడం ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ సమ్మర్లో వాటర్ అన్నది కామన్గా అవసరం అవుతుంది. అఫ్కోర్స్ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి, కానీ కుండలో నీళ్లు దొరకవు.
కుండలో నీళ్లు తాగితే ఏంటంటే కుండలో అది ఇట్స్ మేడ్ ఆఫ్ పాట్, అంటే ఆ మట్టితో చేసే దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాటర్లో యాడ్ అయ్యి మనకి డీహైడ్రేషన్ పర్సంటేజ్ బాడీలో ఎక్కువ అవ్వకుండా అది కాపాడుతుంది. కాబట్టి కుండలో నీళ్లు ప్రతి వాళ్ళు రిఫ్రిజిరేటర్లో వాటర్ తాగకూడదు. యాక్చువల్గా రిఫ్రిజిరేటర్లో వాటర్ తాగితే బాడీలో ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి న్యాచురల్గా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ కుండలోని వాటర్ అన్నది చాలా బెస్ట్. ఈ రోజున ఏంటంటే సమాజం లేటెస్ట్ సిరామిక్ నుంచి మళ్ళీ మనం అనాది కాలం పాత పూర్వకాలంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ పూర్వకాలంలో ఏంటంటే మట్టి కుండల్లో మట్టి పాత్రల్లో మనం తినడం అన్నది ఒక మంచి ఆరోగ్యానికి సూచన అని మనం తెలుసుకున్నాం. కమల్ హాసన్ గారు ఫేమస్ సినీ యాక్టర్, ఆయన మట్టి పాత్రల్లోనే తింటాడు. అంటే ఈ రోజుకి ఆయన అంత చరిష్మా మెయింటైన్ చేస్తున్నాడంటే ఆయన నేచర్కి దగ్గరలో ఉన్నాడు, అంటే ప్రకృతికి చాలా సహజంగా దగ్గరలో ఉండడం వల్ల. కాబట్టి ఇదంతా గుర్తించి ఈ రోజున ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ యుగంధర్ గారికి, వారి టీం మెంబర్స్, అలాగే మన సినీ యాక్టర్ సన్మానం చేస్తారు. వాళ్ళు పని చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు కూడా మంచి యజమాని వాళ్ళు ఏమి సహాయం నిరాకరణ చేస్తున్నారు, మాట్లాడి మాకు వృద్ధులు వయసైన వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రపంచంలోనే మేడే అనేది చాలా గొప్ప దినం. మేడే అనేది దినానికి గుర్తింపు ఏమంటే కార్మిక దినం. కార్మికుల కష్టార్జితాన్ని గుర్తించి మేడే అనేది పెట్టారు. గవర్నమెంట్ సెలవు దినంగా కూడా దీన్ని ప్రకటించుకుంటారు. ఈరోజు మన చిత్తూరులో మొట్టమొదట బెల్లం మండలికి సంబంధించి జాగరీ మర్చెంట్స్ దగ్గర నుంచి మామిడికాయలు ఈ రెండు ఎక్కువ మనకు. మొదట్లో మండి వీధిలో కూడా యూనియన్ ఆఫీసులు ఉండేది, వర్కర్స్కి అక్కడ కూర్చోవడానికి మీకు కూడా షెల్టర్లు ఉండేది 30 సంవత్సరాల క్రితం. రోజు రోజుకు బెల్లం విలువ తగ్గిపోతూ ఉంది. కాబట్టి రైతులు కూడా చెరుకులు పండించే పరిస్థితి లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే నల్ల బెల్లానికి ప్రఖ్యాతిగాంచిన ఊరు చిత్తూరు, ఎర్ర బెల్లానికి ప్రఖ్యాతిగాంచింది అనకాపల్లి. అటువంటిది ఈరోజు చిత్తూరులో బెల్లం మండీలే కరువైంది. కారణం ఏమంటే బయట పంపించడానికి ఇది బ్యాన్ చేశారు. కాబట్టి మన రాజా గారు అడిగారు, యాజమాన్యాన్ని అడిగి వాళ్ళ దగ్గర ఏదైనా కంపం చేసి ఇప్పిస్తే బాగుంటుంది. కానీ బెల్లం మండి వర్తకులు వ్యాపారస్తుల పరిస్థితి కూడా అక్కడికక్కడికే ఉంది. వాళ్ళు కూడా బాగా చితికిపోయినారు. కాబట్టి మామిడికాయల మండీలు, బెల్లం మండీల మీద మీరు జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా దాన్ని అర్థం చేసుకునేసి వాళ్ళు మీరు కూర్చునేసి మధ్యలో ఎవరు లేకుండా మీరు మాట్లాడుకుంటే ఈ సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు కూడా వాళ్ళ పని కల్పించినారు కాబట్టి వాళ్ళ మీద పోరాట పద్ధతితో కాకుండా సామరస్యంగా మాట్లాడుకుని సమస్య సాల్వ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మేడే రోజు ఇంత ఎందరో కూడా ఈ మహిళాతలందరూ వచ్చినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేస్తూ మీ వారసత్వంతో మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ చేస్తున్నారు. ప్రతి మేడే కూడా ఆయన వంతు మీ కష్టానికి తగిన విధంగా మీరు కష్టపడుతున్నారు. చెమటోడ్చి ఇటు బెల్లం మండీల దగ్గర కాపలా ఉండి, మామిడికాయల మండీల దగ్గర ఉండి, రైల్వే స్టేషన్ల దగ్గర ఉండి, ఎక్కడ టౌన్లో అవసరాలు ఉన్నాయో మీ హమాలీల అవసరాలు అక్కడ అన్నిటికి కూడా మీరు అటెండ్ అయ్యి మీరు వారు ఇచ్చిన పారితోషికాన్ని తీసుకొని మీ జీవనం గడుపుకుంటున్నారు. అందులో భాగంగా మీ యూనియన్ ప్రెసిడెంట్గా మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి కూడా మీకు ఉచితంగా మీ సేవలు గుర్తించి మేడే సందర్భంగా ఉచితంగా బట్టలు ఇస్తున్నారంటే నేను మనస్ఫూర్తిగా మన రాజా శేఖర్ గారిని అభినందిస్తున్నాను. ఇంకా కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చిత్తూరు పట్టణంలో బాగా చేయాలని భగవంతుడిని ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఒక యూనిటీగా, ఒక ఐక్యమత్యంతో ఉండి మీ కూలీలకు తగిన విధంగా
ఇబ్బందులు లేకుండా ఇటు సంస్థ ద్వారా కానీ మీరు చేసేదానికి కానీ ఒక వారధిలాగా ఉండి ఇద్దరు సయోధ్యగా మెలిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరంతా బాగుండాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలని ఈ మేడే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మేడే సందర్భంగా మీలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్, జై జై జగన్. మేము ఎక్కడున్నా నిన్న కూడా బయట ఉన్నా కానీ ఈరోజు మేడే సందర్భంగా అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి ఇది పండగగా చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మామూలుగా పండగలు ఉంటాయి, ఈ శ్రీరామనవమి, ఉగాది, వాటికన్నా ఇవే మాకు ఇష్టమైన పండగగా భావిస్తున్నాం. ఎందుకంటే 10 మందికి లాభపడే కార్యక్రమం ఇది. మీరు బాగుంటే యాజమాన్యం బాగుంటుంది, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే అన్ని విధాల పార్టీ సహాయ కార్యక్రమాలు చేపడుతుంది. ముందు ఏదైనా నల్ల బెల్లంకి కావాల్సిన వసతులు కానీ, షుగర్ కేన్ కానీ, వీటికంతటికి ఏదైనా వసతులు కావాలన్న గవర్నమెంట్ ద్వారా, మన ఎమ్మెల్యే గారి ద్వారా మీకు మంచి లాభం చేకూర్చాలని ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. చెప్పమని చెప్పలేదు సరే. అవును అసలు మహిళలకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు నలుగురు? వనిత గారు హోమ్ మినిస్టర్, రోజా గారు టూరిజం మినిస్టర్. అమ్మ రోజా, నువ్వు జబర్దస్త్లో నువ్వు మాట్లాడినట్టే మాట్లాడాలనేసి అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం గురించి ఫస్ట్ తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావే, నీకు అందుకేనా నీకు మినిస్టర్ ఇచ్చింది? ఒక మినిస్టర్ పదవిలో ఉంటూ ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళను మాట్లాడుతున్నావు, నీకు సిగ్గనిపించట్లే? ఒక ఆడదానిగా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చీరలు పంపిస్తావా నువ్వు? చీర గురించి మాట్లాడేటప్పుడు ముందు నువ్వు ఆడదానివన్న విషయాన్ని మర్చిపోయావు. నువ్వు చీర ఎవరు కట్టుకుంటారో ఆడదే కదా కట్టుకుంటుంది. ఆడదాన్ని ఆడదే అవమానించినట్లుందా లేదా? ఇది నీకు సిగ్గనిపించట్లే? వాసిరెడ్డి పద్మ గారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి మాట్లాడడమే. ఏమ్మా మీకు బాధ్యతలు లేవా? 3 రోజులు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దివ్యాంగురాలపై అఘాయిత్యం జరిపినప్పుడు ఆ 3 రోజులు మీకు కనిపించట్లే? చంద్రబాబు నాయుడు గారు విషయం తెలుసుకొని ఆ బాధితురాల్ని పరామర్శించడానికి వస్తే ఈ లోపల మీరు అక్కడికి చేరుకుని చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నిస్తారా? మీరు చేసినటువంటి దుర్ఘటన ఆ బాధితురాలి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ దగ్గర వాళ్ళే మిమ్మల్ని బైకాట్ చేసేంత పరిస్థితికి తెచ్చుకున్నారు. మీకు సిగ్గనిపించట్లే? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఫస్ట్ ప్రజల శ్రేయస్సు కోరండి. ఎందుకు ఒకరి మీద ఒకరు అపోజిషన్ పార్టీ మీద మీరు
బురద చల్లడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా మీరు విమర్శించడానికే మీరు అందరూ ఉన్నట్టున్నారు. ఒక బ్యాచ్ అయితే ఎలాగో వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చారు. మహిళల పట్ల ఆసక్తికరమైనటువంటి అంశాలని మీరు మాట్లాడండి. మహిళలకు ఉపయోగపడేటటువంటి చట్టాలని తీసుకురండి. దానికి అప్రిషియేట్ చేస్తారు అందరూ. దాదాపు 800 మంది మహిళలు ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో 800 మంది మహిళలు చనిపోతే நீங்கள் 2 பேர் பக்கத்தில் வாங்க. இந்த போங்க. வீடியோ ஓகே. లేదా ఆడే ఉన్నాయి. தண்ணி குடிக்காம பாடலாம். ఈరోజు 136వ మేడే సందర్భంగా మేడే సందర్భంగా విజ్ఞప్తి ఐక్యత ఎర్ర జెండా ఎర్ర జెండా ఎరుపులోన మెరుపుంది ఎరుపులోన మెరుపుంది మేడే 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 శుభాకాంక్షలు. హ్యాపీ మేడే హ్యాపీ మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే. దీంట్లో ఆన్ అయిపోయి అదంతా తినేసి పెట్టాలి. ఈరోజు 136వ మేడే సందర్భంగా దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర జెండాని శ్రామికులు ఎగరేసుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎప్పుడైతే చికాగో నగరం, అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరం షా అనే మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు వాళ్ళ యొక్క సమస్యల పైన 8 గంటల పని విధానం పైన వాళ్ళు పోరాటం కొనసాగించారు. గతంలో పిల్లోడు ఇంట్లో నిద్రపోతా ఉంటే తల్లి తండ్రి పనికి పోయేవాడు. ఆయన వచ్చేలాగా ఇంటి నుంచి పనికి పోయేసి ఇంటికి వచ్చేలాగా పిల్లోడు మళ్ళా నిద్రపోయేవాడు. అంటే తండ్రి ఎవరైనా తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళు కార్మికులు ఆ రోజు
16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిచేసేవాళ్ళు. అలాంటి సందర్భంలో శ్రీకాకుళం నగరంలో షా మార్కెట్లో లక్షలాది మంది కార్మికులు పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా నెత్తురట్టి తుపాకీలు తూటాలకు పోయినారు. బ్రిటిష్ గవర్నమెంట్ తుపాకుల తూటాలు జరిపినప్పుడు వేలాది మంది లక్షల మంది కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయిన రోజు ఆ యొక్క రక్తంతో తడిచి ఈ యొక్క పోరాటాన్ని ఆపొద్దండి, మీకు 8 గంటల పని విధానం కల్పించండి, మీరు సాధించండి, మీ హక్కులను సాధించండి అని ఆ యొక్క తడిసిన నెత్తులతో తడిపిన జెండాని ఎర్ర జెండా తప్ప షో కోసము కలర్ కోసం పెట్టుకునే జెండా కాదనేసి కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మేడేని జరుపుకుంటున్నారు. ఈ మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. కాబట్టి దాన్ని మీ అందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు పత్రికా విలేకరులు కూడా. विश्वकर्मा भगवान की बोलो, विश्वकर्मा भगवान की राधा गोविंद मामा को, राधा गोविंद मामा को। श्रीमद्रामोतनूर वीर ब्रह्मेंद्र स्वामी वार की, गायत्री माता को, विश्वकर्मा भगवान को, सिद्धेश्वर स्वामी की, श्रीमद्राट पोतलूर वीर ब्रह्मेंद्र स्वामी वारी की, राधा गोविंद मामा की, स्वामी के, माता के, विश्वकर्मा भगवान के, गायत्री माता के, मतल्ली के। ఇక్కడ కార్యక్రమంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మన విశ్వబ్రాహ్మణుల యొక్క ప్రతి భవిష్యత్తు తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తును మనం అందించాలని, ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయంలో మనందరూ కూడా కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నా కుటుంబ సభ్యులైన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా తీసుకెళ్ళడానికి నాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఏకతాటి మీద ముందుకు జరిగి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ సమస్యలను మనం సాల్వ్ చేసుకోవడం నిరంతర శ్రామికులుగా కాదు, నిరంతర సైనికులుగా ఈ రోజు మనం పోరాడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి మనల్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఎలాగైనా సరే మన చేతులైనా మనకి ఇచ్చినటువంటి ఒక వరం ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి మీ అందరూ కూడా సాయుధులై నాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ నేను మరలా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నా సోదరులందరికీ కుటుంబ సభ్యులకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నూతనంగా ఏర్పడినటువంటి 26 జిల్లాలకి నూతన కన్వీనర్ ఏర్పాటు చేయడం కోసం లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శిని ప్రెసిడెంట్ వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ విశ్వబ్రాహ్మణులకి సరైన న్యాయం జరగట్లేదు. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలంటే మన యొక్క శక్తిని, మన యొక్క యుక్తిని కూడా మనం ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో మనమంతా తప్పకుండా కూడా మన ఐక్యత చాటి ఒక మహాగర్జన లాంటిది చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళందరికీ మన విశ్వబ్రాహ్మణ ఐక్యత చాటి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చాం. ఇక్కడ ఉన్న విశ్వబ్రాహ్మణ చైతన్యపరిచి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా ఉన్నాం, మాకు కూడా రాజకీయంగా ఎదుగుదల కావాలనే విధంగా ఈ విశ్వబ్రాహ్మణ శంకారామం కూడా ఉంటుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. తిరుపతికి ఇచ్చేస్తున్న తిరుపతి స్థానికులకు తెలియజేయడం ఏమనగా, మన జగనన్న 5వ తారీఖు తిరుపతికి వస్తున్నాడు. కాబట్టి ఇటు ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి 2 కోట్ల దాకా బాకీ ఉన్నాడు. ఈ బాకీ చెల్లించలేదు. కాబట్టి
ఆయనకి రావడానికి ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కార్లు పెట్టే పరిస్థితులు లేరు. మన కార్లు ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తిరుపతి యాత్రికులందరూ కూడా ఈ 4-5 తేదీలో కార్లో రాకండి, బస్సులో రండి. కార్లు కూడా దాచిపెడేనాము. నాలుగో తేదీ, 5వ తేదీ, 6వ తేదీ ఈ 3 డేట్లలో తమిళనాడు వాళ్ళు కానివ్వండి, కర్ణాటక వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు, రాజస్థాన్, మహారాష్ట్ర ఎవరు తిరుపతికి రాకండి. మీ సొంత కార్లు తీసుకొని ఇక్కడ 5వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది. మీరు వస్తే మీ కార్లు పెరుక్కునే ఇది ఉంది కాబట్టి మీరు కార్లు తీసుకొని రావద్దని చెప్పని మన తిరుపతి ప్రజలకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈరోజు మేము ఇక్కడ కార్లకి గొలుసులు కట్టి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డబ్బులు లేదేమో. ఇంకోటి కూడా చెప్తున్నాం, మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, 9866239916. మీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా మీ కార్లు పెరుక్కుంటే మాకు ఫోన్ చేయండి. జనసేన పార్టీ తరఫున ఉచితంగా మీకు మేము కార్లు పంపిస్తాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కార్లకు డబ్బు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేదు కాబట్టి జనసేన పార్టీ మేము సాయం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర డబ్బులు లేకపోతే నా నెంబర్కి ఫోన్ చేయండి, మేము ఉచితంగా 10 కార్లు క్యాన్వాయ్ పంపిస్తాము. అంతేగాని యాత్రికుల కార్లు, ప్రజల కార్లు పిక్ అవుతండి. మీకు దండం పెడతాం ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ల మాన ప్రాణాలకి పూర్తిగా రక్షణకరమైన సందర్భం ఇది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇవాళ ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అయ్యుండి సాటి మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మీ అందరికీ చూపించదలుచుకునే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర హోంమంత్రిగా ఇంకా ఒక నెల రోజులు కూడా పూర్తి చేసుకొని హోంమంత్రి గారు, వనిత గారు ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలకు బాధ్యులు తల్లులు సరిగ్గా లేకపోవడమే. మీరందరికీ చూపించాలి ప్రజలకు. తల్లులు సరిగ్గా లేకే పిల్లలపై అఘాయిత్యాలు. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదే. తల్లి పాత్ర సరిగ్గా నిర్వహించకుండా పోలీసులు ప్రభుత్వాన్ని అంటే ఎలా? హోంమంత్రి వంట వివాదాస్పద వ్యాఖ్యలు. బాలికపై అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంటే చర్యలు తప్పవని వెల్లడి. తల్లులు సరిగ్గా లేకపోవడం హోంమంత్రి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? సాటి మహిళ మీరు హోంమంత్రి కాకముందే మీరు ఒక తల్లికి బిడ్డే, ఒక బిడ్డకు తల్లే కాదా? ఎంత అన్యాయం ఇది! ఇటువంటి బాధ్యత లేని స్టేట్మెంట్గా మీరు ఇచ్చేది. ఒక హోంమంత్రి అయ్యండి రాష్ట్రంలోని అందరి ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే, ఇటువంటి చౌకబార విమర్శలు చేస్తే, ఆ తల్లులు ఆల్రెడీ వాళ్ళ బిడ్డలు అఘాయిత్యాలకు గురయ్యని కడుపు సోకంతా ఉంటే వాళ్ళ మనసు విరిగిపోయే మాటలు మాట్లాడతారా? ఇది మీకు తగునా? ఏమంటారు దీన్ని? రాజకీయంలో పాతాళానికి పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. పాతాళలోకం రాజకీయాలు చేస్తున్నారా మీరు? ఇంతకంటే మీరు దిగజారులు అనుకున్న ప్రతిసారి ఇంకో మెట్టు దిగజార్చి అఘాయిత్యాలకు బలైపోయినటువంటి వాళ్ళ బిడ్డలు ఎంత దీనస్థితిలో ఉంటే ఆ తల్లులు కడుపు కోతకి మీరు ఇంకా కారం పూస్తారా పుండ్ల మీద? బాధ్యత లేదా మీకు? తల్లుల సమాజ రక్షణలో బాధ్యత పోలీసు ఉంది కాదా? మీ బాధ్యత లేదా? అయితే హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి. తల్లుండే బాధ్యత నా బిడ్డలు నేను చూసుకుంటాను, అందరి బిడ్డల్ని వాళ్ళ తల్లులు చూసుకోండి. హోంశాఖ నిర్వీర్యము, హోంశాఖ వ్యర్థము. రాష్ట్రంలో ఉన్న వేల మంది పోలీసులకి పనక్కర్లేదు. సమాజంలో బిడ్డల రక్షణ కూడా తల్లులే. పోలీసులు ఏం చేయలేరు, నిమ్మకు నీరెత్తున్నట్టు ఉంటారు. కాబట్టి మేమే మాట్లాడమని చెప్పి మీ పదవికి మీరు రాజీనామా చేయండి. అందరు పోలీసులు పంపించేయండి. ఇంకెందుకు ఈ దౌర్భాగ్యమైన మాటలు వింటాగా? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆడపిల్లల్ని కని స్వేచ్ఛగా బతికేటువంటి వాతావరణం లేని దానిగా మీకు ఓట్లేసి గెలిపించింది.
గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి అన్న ఆశీర్వాదం వల్ల మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చి దేవుని దర్శనం ఫ్యామిలీ అందరితో కలిసి మన కార్యకర్తలు లీడర్స్ అందరితో కలిసి ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకున్నాము. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యతో అందరినీ కాపాడాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మనము మన సీఎం గారి ఆశీస్సులతో సాచురేషన్ మోడ్లో ఇప్పటికే మనం వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా ఇస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆఖరి వ్యక్తికి కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ ప్రజలందరినీ కూడా చాలా హ్యాపీగా సుఖంగా చూడాలనేదే ఒక లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దాంతోడుగా ప్రజలందరూ కూడా పుష్కలంగా ఆశీర్వదిస్తూ బాగా మమ్మల్ని రాబోయే ఎలక్షన్స్లో కూడా జగన్ సార్ని కూడా చాలా మెజారిటీతో మరొకసారిగా మనం ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము. అదే ఒక ప్రార్థనతో ఈరోజు మేము మన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా కోరుకుంటూ వస్తున్నాం. మీరే నిన్న చూసారండి, మల్లా కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా వాళ్ళే దానికి ఏ వ్యాఖ్యనైతే ఆయన వ్యాఖ్యించినారో తర్వాత కూడా నిన్న మీరు చూసినారు ఆయన ట్వీట్ చేసినది. ఇటువంటి సంకేతాలు, ఎటువంటి తప్పుడు సంకేతాలు అయితే మేము పంపలేదు. ఖచ్చితంగా నేను జగన్ సార్ గారు కూడా చాలా ఒక భ్రాతృభావంతోనే మనం ఉన్నాము. దయచేసి దీంట్లో రాజకీయం ఊసిగలిపోద్దని ఆయనే చెప్పినారు. దీని గురించి ఎక్కువగా కమెంట్ చేయడం నేను ఇష్టపడను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.